విషయం ఏమిటంటే జూన్ 7, 2023 మహారాష్ట్ర పోలీస్ స్టేషన్లోని భయాందర్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం అయిన గీతా ఆకాశ్దీప్లోని 7వ అంతస్తులో ఉన్న 704 ఫ్లాట్ చుట్టూ నివసిస్తున్న ఇరుగుపొరుగువారు చాలా కలత చెందారు. పౌరులకు దుర్గంధం ఇప్పుడు వారికి సమస్యగా మారింది. దుర్వాసన భరించలేక పోలీసులకు సమాచారం అందించడమే మంచిదని భావించారు. ఏదో భయంతో పోలీసులు హడావుడిగా ఫ్లాట్లోకి చేరుకోవడంతో అందరూ షాక్కు గురయ్యారు. మహిళ మృతదేహంలోని కొన్ని ముక్కలు ఇంట్లో పడి ఉన్నాయి. కొన్ని ముక్కలు రక్తంతో బకెట్లలో ఉన్నాయి మరియు కొన్ని వంటగదిలోని కుక్కర్లో ఉడకబెట్టబడ్డాయి. ఇలాంటి దృశ్యాన్ని పోలీసులు చూశారా? నా కెరీర్లో ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. దీంతో చుట్టూ గందరగోళ వాతావరణం నెలకొంది. అందరూ తమ వంతు కృషి చేశారు. అన్నింటికంటే ఈ విషయం క్రూరత్వానికి మించినదా? ఇంత జుగుప్సాకరమైన క్రూరత్వాన్ని ఎవరు ఆడబోతున్నారు? అన్ని తర్వాత అతని ఉద్దేశ్యం ఏమిటి? కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ సంఘటన యొక్క నిజం వైపు మిమ్మల్ని తీసుకెళ్దాం. మీరు ఊహించలేనిది. ముందుకు వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ చేయడం మర్చిపోవద్దు. మరియు సమాజంలో జరుగుతున్న ఇలాంటి హృదయ విదారక సంఘటనల గురించి అప్డేట్గా ఉండండి. జాగ్రత్త! ఈ సంఘటన మరియు దాని కథ నేటి కాలంలో చాలా సాధారణమైన లైవ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మీకు చెప్తాము. కథలోని ప్రధాన పాత్ర 136 ఏళ్ల సరస్వతి వైద్య మరియు ఆమె లైవ్ ఇన్ భాగస్వామి 56 ఏళ్ల మనోజ్ సానే. సరస్వతి వైద్య తన 3 సోదరీమణులతో కలిసి అహ్మద్నగర్లోని అనాథాశ్రమంలో తన బాల్యాన్ని గడిపింది మరియు ఆమె సోదరీమణులతో పాటు అనాథాశ్రమంలో పెరిగింది. 18 ఏళ్లు నిండిన తర్వాత సరస్వతి వైద్య అనాథ శరణాలయాన్ని వదిలి తన దూరపు బంధువు వద్దకు వచ్చింది. సరస్వతి వైద్య నాథ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో చదువు మానేసింది. కానీ మనోజ్తో ఎలాంటి సంబంధం లేదు. ఈ సంఘటన జరగడానికి 15 సంవత్సరాల క్రితం మనోజ్ సా మరియు సరస్వతి వైద్య మొదటిసారిగా బోరువెల్లోని బాబాయి నాకాలోని రేషన్ దుకాణంలో కలుసుకున్నారు. మనోజ్ షా ఇక్కడ పనిచేసేవాడు. మాట్లాడుతుండగా సరస్వతికి తనలాగే మనోజ్ కూడా అహ్మద్నగర్ అని తెలిసింది. త్వరలోనే ఇద్దరూ స్నేహితులయ్యారు. తర్వాత ఇద్దరూ అనాథలని తెలిసిన తర్వాత ఇద్దరి హృదయాల్లో ఒకరికి చోటు దొరికింది. ఇంతలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మనోజ్, సరస్వతికి ఓ షాపులో సేల్స్ గర్ల్ ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే మనోజ్ ప్రతి కష్టంలోనూ సరస్వతికి అండగా నిలిచాడు. అమ్మేకి మనోజ్ సపోర్ట్. సరస్వతితో పాటుగా మనోజ్ సాంగత్యాన్ని ఇష్టపడటం మొదలుపెట్టాడు. ప్రతి చిన్న పెద్ద సమస్యకు మనోజ్ సహాయం తీసుకోవాల్సి ఉండగా మనోజ్ కూడా ఏమాత్రం తడబడకుండా సపోర్ట్ చేశాడు. అంతిమంగా సరస్వతి వైద్య తన జీవితాన్ని మనోజ్తో గడపాలని నిర్ణయించుకుంది. ఆమెకు మరియు మనోజ్ సానికి మధ్య 20 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. వారిద్దరూ మీరా రోడ్డుకు వచ్చి గీతానగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇరుగు పొరుగు వారితో ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు, ఎక్కడికి వెళ్లలేదు. కానీ వారు ఒకరితో ఒకరు సంభాషించే విధానం ఇరుగు పొరుగు వారిద్దరినీ నమ్మించారు. నేను అక్కడికి చేరుకుని ఫ్లాట్ తలుపు తట్టగా మనోజ్ తలుపు తీశాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడున్న వారి సహాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరస్వతి హత్య విషయం తెలిసి పోలీసులు మనోజ్ సానియాను అదుపులోకి తీసుకున్నప్పుడు అతని ముఖంలో భయం లేదా పశ్చాత్తాపం కనిపించలేదు. 56 ఏళ్ల మనోజ్ సానియా స్వయంగా ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, నేను మనోజ్ షా అనే నేను ఈ ఫ్లాట్లో గత చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నామని పోలీసులకు చెప్పాడు. అంతా బాగానే జరిగింది. సరస్వతి తన 10వ తరగతి ఎస్ఎస్సి పరీక్షకు హాజరయ్యేందుకు ప్లాన్ చేస్తోంది మరియు అతను ఆమెకు గణిత బోధించేవాడు. ఫ్లాట్ నుంచి ఓ బోర్డును కూడా పోలీసులు గుర్తించారు. దానిపై కొన్ని గణిత ప్రశ్నలు రాశారు.
సరస్వతి వైద్య తనకు కూతురు లాంటిదని చెప్పాడు. మరియు అతను సరస్వతిని చంపలేదు. సరస్వతి వైద్య పురుగుల మందు తాగా ఆత్మహత్య చేసుకుంది. జూన్ 4న నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె నేలపై పడి ఉందని చెప్పాడు. అతని నోటి నుండి నురుగు వస్తోంది. నేను చూసేసరికి శ్వాస నడవడం లేదు. ఆమె చనిపోయింది. ఆ తర్వాత నేను పోలీసులకు పట్టుబడతానే భయంతో మృతదేహాన్ని పారవేయాలని అనుకున్నాను. అందుకే సరస్వతి వైద్య దేహాన్ని ముక్కలుగా నరికాను. సరస్వతి హత్య గురించి తెలిసిన తర్వాత ముంబైలో నివసిస్తున్న సరస్వతి వైద్య యొక్క 3 సోదరీమణులు పోలీసులను సంప్రదించారు మరియు వారి వాంగ్మూలం ఇస్తూ మనోజ్ మరియు సరస్వతి భార్యాభర్తలని పోలీసులకు చెప్పారు. సుమారు 8 సంవత్సరాల క్రితం అతని సోదరి సరస్వతి మనోజ్ను ఒక దేవాలయంలో వివాహం చేసుకుంది మరియు వారు చాలా ప్రశాంతంగా మరియు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే వయోభారం కారణంగా పెళ్లి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. వీరిద్దరి మధ్య 20 ఏళ్లకు పైగా వయోభేదం ఉందని, ఈ వ్యత్యాసం కారణంగా సరస్వతి తరచూ మనోజ్ని తన మామగా పరిచయం చేస్తూ ఉండేది. సోదరీమణులు ఇచ్చిన ఈ వాంగ్మూలం తర్వాత పోలీసులు మళ్లీ మనోజ్ను కఠినంగా విచారించారు. పెళ్లి విషయాన్ని ఒప్పుకుంటూనే సరస్వతికి స్వతహాగా చాలా అనుమానం ఉందని, మనోజ్ తనకు నమ్మకద్రోహం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సరస్వతిపై అనుమానం రావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఘటన జరిగిన రోజు కూడా ఇలాంటి గొడవే జరిగింది. అయితే ఆ రోజు మనోజ్ అదుపు తప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. దీంతో కోపంతో సరస్వతి ఈ ఘటన జరిగిన సమయంలో పురుగుల మందు తాగా ఆత్మహత్య చేసుకుంది. అతను ఇంట్లో లేడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి సరస్వతి మృతి చెందడం చూసి భయాందోళనకు గురయ్యాడు. సరస్వతి వైద్య హత్య కేసులో తనను అరెస్ట్ చేస్తారనే భావన మొదలైంది. అందుకే ఆ మాటను దాచిపెట్టే ప్రయత్నంలో బూట్ కట్టర్ మిషన్తో సరస్వతి వైద్య మృతదేహాన్ని ముక్కలుగా నరికేశాడు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మనోజ్ మానసిక రోగా అని, అతనికి చికిత్స పొందేలా విడుదల చేయాలని మనోజ్ న్యాయవాదులు కోర్టులో పేర్కొన్నారు. మనోజ్కి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహించాలని గౌరవ న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అబద్ధాలు మరియు నేరాలు ఎప్పుడూ దాచబడవు మరియు పరీక్ష నివేదిక కూడా ఈ సత్యాన్ని వెల్లడించింది. ఈ విషయాన్ని జేజే హాస్పిటల్ ధృవీకరించింది. అతను పూర్తిగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడని, అతనికి ఎలాంటి మానసిక అనారోగ్యం లేదని మీరు ధృవీకరించారు. ఇంతలో మనోజ్ ఫ్లాట్ నుండి సుత్తి, టైల్ కట్టర్, ఒక గొలుసు, ఒక 100 మాంసం ముక్కలతో కూడిన ప్రెషర్ కుక్కర్ మరియు వండిన మాస్క్ ముక్కలతో కూడిన 2 ప్లాస్టిక్ బకెట్లు వంటి వింత వస్తువులను కూడా పోలీసులు కనుగొన్నారు. ముసుగు ముక్కలతో ప్లాస్టిక్ టబ్ మరియు కాల్చిన ముసుగు ముక్కలతో ఇత్తడి పాన్, మాంసం ముక్కలతో 2 స్టీల్ స్పూన్లు, వంటగది స్లాబ్పై ఉంచిన సరస్వతి జుట్టు మరియు దుర్వాసనను నివారించడానికి ఉపయోగించే సుగంధ నూనె సీసాలు, చైన్సా. వీటిలో చాలా తర్వాత కొద్ది రోజుల క్రితం మనోజ్ తన చైన్సా రిపేర్ చేయించుకునేందుకు వచ్చానని, దానితో ఏం పని చేస్తున్నావని అడిగితే సరైన సమాధానం చెప్పలేదని షాపు యజమాని చెప్పాడు. ఇప్పుడు పోలీసుల చేతిలో పక్కా ఆధారాలున్నాయి. తనదైన శైలిలో మనోజ్ని రిమాండ్కు తరలించి చివరకు అసలు నిజాన్ని బయటపెట్టాడు. సరస్వతిని చంపాలని ప్లాన్ చేశాడు. మనోజ్ చాలా తెలివిగా హత్యకు ప్లాన్ చేశాడు. అతడి గూగుల్ సెర్చ్ హిస్టరీని పోలీసులు విచారించగా, హత్యకు ముందు అంటే మే 28, 1929 తేదీల్లో ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందుల కోసం గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్లో కూడా వెతికినట్లు తేలింది. మృతదేహాన్ని దహనం చేయడానికి ఎంత సమయం పడుతుంది? మృతదేహాన్ని ముక్కలుగా కోసి పారవేయడం ఎలా? ఆ తర్వాత గూగుల్ నుంచి అందిన సమాచారం మేరకు హత్యకు కావాల్సిన సామాగ్రిని ముందుగా సర్దుకున్నాడు. రూపాయలు 1000 విలువ చేసే టైల్ కటింగ్ మెషిన్, రూపాయలు 4000 విలువ చేసే 200 వోల్ట్ ఎలక్ట్రిక్ చైన్సా కొనుగోలు చేశాడు. అనంతరం మజ్జిగ, పురుగుల మందు ఏర్పాటు చేశారు. శవం కుళ్ళిపోకుండా ఉండేందుకు 5 బాటిళ్ల సుగంధ యూకలిప్టస్ ఆయిల్ కూడా కొన్నాను.
ఘటన జరిగిన రోజు ఇదే విషయంపై పెద్ద ఎత్తున గొడవ పడి గొడవ అనంతరం స్వయంగా అదే పురుగుమందును మజ్జిగలో కలిపి సరస్వతికి ఇచ్చాడు. బాధతో ఆమెను వదిలి మనోజ్ ఆమె మరణం కోసం ఎదురు చూడడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చేసరికి సరస్వతి నోటి నుంచి నురుగు వచ్చి చనిపోయింది. సరస్వతి శ్వాసను పరిశీలించాడు. ఆపై క్రూరత్వం యొక్క అన్ని పరిమితులను దాటి అతను విద్యుత్ రంపంతో సరస్వతి శరీరాన్ని 20 ముక్కలుగా నరికాడు. చుట్టుపక్కల రక్తం ప్రవహించడం చూసి సరస్వతి దేహంలోని రక్తపు ముక్కలను బకెట్లలో రక్తం మిగిలిపోయేలా బకెట్లలో పెట్టాడు. కానీ బహుశా దీని తర్వాత కూడా అతని క్రూరత్వం తగ్గలేదు. అతను కత్తిరించిన కొన్ని ముక్కలను చాలా చిన్నగా కత్తిరించాడు. తద్వారా కుక్కర్లో ఉంచి ఉడకబెట్టి కుక్కర్లో కొన్ని ముక్కలను ఉడకబెట్టి కొన్నింటిని గ్యాస్పై కాల్చి తర్వాత కుక్కలకు తినిపించేవారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను మనోజ్ కొనుగోలు చేసిన కార్తీక ఎంటర్ప్రైజెస్ దుకాణం యజమాని, లెదర్ విక్రేత, పురుగుమందుల విక్రయదారుడి వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ సాక్ష్యాధారాలన్నింటి ఆధారంగా పోలీసులు తమ పక్షం వహించగా న్యాయస్థానం మనోజ్ను సెక్షన్ 302 కింద నేరస్తుడిగా ప్రకటించి జైలుకు పంపింది. నివేదికల ప్రకారం ఈ కేసు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చేందుకు మనోజ్ లాయర్లు మరో ప్రయత్నం చేశారు. ఈసారి 2008లో మనోజ్కి HIV పాజిటివ్ అని, ఆ తర్వాత మనోజ్కి సరస్వతితో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. సంబంధాలు లేవు. 1200 పేజీల ఛార్జిషీటును 68 మంది సాక్షుల వివరాలను కోర్టులో సమర్పించిన పోలీసులు సరస్వతికి తప్పకుండా న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు. మనం ఎవరితో ప్రేమగా క్షణాలు గడిపామో, బతకాలని, చనిపోతానని ప్రమాణం చేసిన వ్యక్తి కూడా అలాంటి మృగంగా మారగలడా? సరస్వతీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలా ఎవరూ మరణించకూడదని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, ఈ మొత్తం వీడియో గురించి మీ అభిప్రాయం ఏమిటి? దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చేసిన కృషి మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఇంకా ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేయండి.